ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. ఈ రోజు కాళోజీ జయంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాస శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ, తెలంగాణ ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ, తెలంగాణ ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణరావు గారిని కీర్తించారు. నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గలమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం గరగల్చిన మహామనిషి కాళోజీ. పలు భాషల్లో రచనలు చేసి ప్రజల హక్కుల కోసం పోరాడిన మట్టి మనిషి కాళోజీ అని గుర్తు చేశారు. పుట్టుక నీది, చావు నీది, నీ బ్రతుకంతా దేశానిది అని చాటి చెప్పిన మహనీయులని అన్నారు. వారి సేవలను గౌరవిస్తూ నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కాళోజీ గారి జయంతిని సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించిందని, కాళోజీ అవార్డుని నెలకొల్పిందని గుర్తు చేశారు. అదేవిధంగా కాళోజీ గారి గురించి చెప్తూ తన మరణాంతరం కూడా తన శరీరాన్ని కాకతీయ వైద్యులకి దానం చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా వారి రచనలను తెలంగాణ యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆశిస్తూ వారి ఆశయాల సాధనకు మన అందరం కృషి చేయాలని చెప్తూ కాళోజీ గారికి ఘన నివాళులు బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండమధు, రాష్ట్ర నాయకులు కాజా విరాసత్ అలీ, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, ఉప్పల మిట్టయ్య, దుర్గా ప్రసాద్, మరికంటి కనకయ్య, అత్తిలి శ్రీనివాస్, శ్యామల, మల్లేశం, బొగ్గుల చందు, మామిడి శ్రీధర్, బాలమణి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు నరసింగరావు, గోలి సంతోష్, గొడుగు స్వామి, పాల రమేష్ గౌడ్, అహ్మద్, యూత్ అధ్యక్షుడు స్వామిచారి, హనుమంత్ రెడ్డి, పుల్ల బీరయ్య, ప్రవీణ్, ఎంపీటీసీ పూరం అధ్యక్షుడు ఆంజనేయులు, కనక గౌడ్, భీమప్ప, శివకుమార్, మోహన్ బాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ దేశానికి ప్రతీక అయినటువంటి కాళోజీ భారత స్వాతంత్ర పోరాటంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో, అదేవిధంగా 1969 మలిదశ తెలంగాణ పోరాటంలో, అదేవిధంగా 1996 నుంచి ప్రారంభమైనటువంటి మరో దశ తెలంగాణ పోరాటంలో కూడా ప్రతి సందర్భంలో తెలంగాణ కావాలని నినదించినటువంటి కవి. అన్యాయం ఎక్కడుంటే అక్కడ గొంతెత్తినటువంటి ఒక గొప్ప తెలంగాణ మేధావిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి కాళోజీ గారు గతంలోనే ఆయన ప్రతి వాక్యం కూడా ఇవాళ అక్షరబద్ధమై ప్రతి వాక్యం ప్రజల గుండెను ఆవిష్కరించే విధంగా అనేక కవితల్ని, అనేక కావ్యాల్ని ఆయన రాయడం జరిగింది. అదేవిధంగా ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తన్ని తరుగుదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేద్దామనేటువంటి ఒక నినాదాన్ని కాళోజీ ఇచ్చినాడు. దాని స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి ఇవాళ ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవడం జరిగింది. తిరిగి ఈ ప్రాంతానికి ద్రోహం చేసేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ అనేక ప్రజా వ్యతిరేక విధానాల్ని ఈ ప్రాంతంలో అవలంబిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒకవైపు బంకచెర్లకు గోదావరి నీళ్లను తరలించుకుపోతా ఉంటే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంపదను కూడా తరలించుకుపోతా ఉంటే ఇవాళ చూస్తూ ఇవాళ ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా పాతర వేయాల్సినటువంటి కాళోజీ స్ఫూర్తితో కాళోజీ చెప్పినటువంటి మాట ప్రకారం పాతర వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రజలందరూ కూడా తిరిగి ఇవాళ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క రేషాన్ని ప్రకటిస్తూ ప్రతి సందర్భంలో ఈ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నినదిస్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో ఇవాళ రైతులు కానీ ప్రతి రంగంలో కూడా అనేక మంది తమ అన్యాయాన్ని ఎదురిస్తూ వాళ్ళ పోరాటం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకొని వాళ్ళ ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క కష్టాలు తీర్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తప్పకుండా కాళోజీ స్ఫూర్తితోనే, కాళోజీ చెప్పిన మాట ప్రకారమే ఈ ప్రాంతంలో రాజకీయంగా పాతర వేయడం మాత్రం ఖాయమని సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నారు.
తెలంగాణ భాషను యాసను తెలంగాణ ప్రజలకు అందించి తెలంగాణ ఆశయ సాధనకై ప్రజల్లో ఒక తెలంగాణ సిద్ధించాలనే ఆశయాన్ని ప్రజల్లో రగిల్చి తన జీవిత లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధించే దిశగా తన రచనలు తన పాటలను ప్రజల్లోకి తీసుకున్న గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. వారు ఏదైతే ఆశయించిండో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారికి సముచిత స్థానం ఇచ్చి తెలంగాణ యూనివర్సిటీ కూడా వారి పేరు పెట్టడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అందుకే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈరోజు కూడా వారికి ఘనంగా మా యొక్క నమస్సుమాంజలు సమర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ప్రజాకవి కాళోజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కానీ అదే తొలిదశ తెలంగాణ పోరాటంలో కానీ కాళోజీ గారు ఆయన యొక్క పాటలు పద్యాలతో మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవిష్కతను తెలంగాణ ప్రజల్లో చాటి చెప్పిన మహా గొప్ప కవి మన కాళోజీ గారు. ఆయన స్ఫూర్తితోనే గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భావం చేసి కాళోజీ గారి స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయనకు మేము నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై కాళోజీ, జై కేసీఆర్.